నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, యూజువలీ లాట్ ఆఫ్ ఫ్యామిలీ కేసెస్లో మనం చూస్తూ ఉంటాము, హస్బెండ్ సర్వైవల్ ఉన్నప్పుడే వీళ్ళు మెయింటెనెన్స్కి వెళ్ళడము, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ రావడము, డివర్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తాం. కానీ కొన్ని కేసెస్లో హస్బెండ్ చనిపోయి ఉంటారు. అలాంటప్పుడు భార్య ఎవరి దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటేనండి, బేసిక్గా హస్బెండ్తో బతుకున్నప్పుడు డివోర్స్ అవుతే మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు. ఈ కేసులో మీరు చెప్పిన దాంట్లో నేను ఒకటి కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ తీసుకుంటాను. డాటర్ ఇన్ లా కెనాట్ క్లెయిమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ పేరెంట్స్ ఇన్ లా అండర్ సెక్షన్ 125 CRPC అని చెప్తాం జరిగింది. కర్ణాటక హైకోర్ట్ హెల్డ్ దట్ డాటర్ ఇన్ లా కెనాట్ లే ఏ క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ అనింది 125. The wife and children of a deceased man has filed a petition under section 125 of CRPC seeking a grant of maintenance from parents-in-law. The petition was allowed by magistrate. The parents-in-law then filed a revision petition before High Court and challenged the validity and jurisdiction of magistrate in entertaining a petition under section 125 of CRPC. దీన్ని సెటిసైడ్ చేస్తాం జరిగింది. హైకోర్టు ఒప్పుకోలేదు. దీనికి నేను క్లియర్గా చెప్పాలి అంటే, భర్త చనిపోయారు, మామగారు అత్తగారి మీద ఈమె 125 CRPC కింద మెయింటెనెన్స్ వేస్తాం జరిగింది. జనరల్గా 125 CRPC మెయింటెనెన్స్ హస్బెండ్ మీద. ఒకవేళ అత్త మామ ఇద్దరు ఆల్రెడీ దుర్భర పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఎలా ఇస్తారు డబ్బులు ఈమెకి? జస్ట్ కొడుకుని కన్నారు కదా అనేసి ఆ కొడుకు లేని బాధ కొడుకు మీదనే వీళ్ళు, ఒకవేళ వీళ్ళు కూడా డిపెండ్ అవుతుంటే వీళ్ళకి ఎవరు ఇస్తారు మెయింటెనెన్స్? కోడలు ఇస్తుందా? ఇయ్యదు కదా. ఇంకా అంతే, అది అన్ఫార్చునేట్ అదంతా కూడా. కొన్ని మామగారు అత్తగారికి బాగా డబ్బులు ఉండి లావిష్గా ఉంటే డెఫినెట్గా దే కెన్ గో టిల్ సుప్రీం కోర్ట్ ఆల్సో. వాళ్ళకే దుర్భర పరిస్థితిలో ఉంటే వీళ్ళు వాళ్ళ మీద మళ్ళీ ఉల్టా మెయింటెనెన్స్ కేసు వేస్తే మాత్రం కర్ణాటక హైకోర్టు కేసు అది కొట్టేస్తాం జరిగింది, సెటిసైడ్ చేస్తాం జరిగింది. సో ఈ కేసెస్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భర్త ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏమైనా అవుతే ఆస్తి అత్తగారికి మామగారికి ఏమైనా ఆస్తి ఉంటే అది కోడలికి సంక్రమిస్తుంది. అండర్ క్లాస్ 1 హెయిర్ కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే భర్త లేడు కాబట్టి లీగల్ హెయిర్ భర్తకి భార్య కాబట్టి ఆస్తి ఏమైనా వచ్చేది ఉంటే ఫ్యూచర్లో వస్తుంది. బాగా ఆస్తి ఉండి అత్తమామకి బాగా ఫండ్స్ ఫ్లో ఉంది అనుకుంటే దెన్ దే కెన్ గో ఫర్ సుప్రీం కోర్ట్ ఆల్సో అప్పీల్, తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేగాని అత్తమామ దుర్భర పరిస్థితిలో ఉంటే టు గెట్ ఎ మెయింటెనెన్స్ అనేది కష్టమని కర్ణాటక హైకోర్టు చెప్తాం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.